ఏంది బ్రో క్లాతింగ్ బ్రాండ్ పెట్టాలని ఇంతమంది ఉన్నారు. నేనైతే ఒక ఓన్ బ్రాండ్ అయితే బిల్డ్ చేస్తున్నా విత్ ఇన్ 30 days లో ఆఫ్ డే 13. మన బ్రాండ్ కేటగిరీ వచ్చేసి మొబైల్ యాక్సెసరీస్ అండ్ క్లాతింగ్ బ్రాండ్. ఇక మార్నింగ్ రెడీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అవుతున్నా. ఈ రోజు మన వర్క్ వచ్చేసి మనం నిన్న చూసిన రూమ్ కి అయితే స్టూడియో సెటప్ అయితే చేయాలి. ఈ రోజు ఇంకోటి ఏంటంటే బ్రో నేను క్లాతింగ్ బ్రాండ్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని చాలా అంటే చాలా డిఎమ్స్ అయితే వస్తున్నాయి భయ్యా నాకు. బ్రో నువ్వు క్లాతింగ్ బ్రాండ్ ని స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయి బ్రో. దాని గురించి అనుభవం ఉంటేనే స్టార్ట్ చేయి, లేకపోతే చెయ్యకు బ్రో. తెలుసుకో, మొత్తం మార్కెట్ మొత్తం రీసెర్చ్ చేసినాకనే స్టార్ట్ చేయి, లేకపోతే చేయకు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక బ్రో స్టార్ట్ చేసి మొత్తం లాస్ అయితే అయినంట బ్రో. ఫైనల్లీ మనం నిన్న తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దీంట్లోనే మన ఆఫీస్ సెటప్ అండ్ వేర్ హౌస్ సెటప్ అయితే ఈ రూమ్ లోనే వేయాలి మనము. ఇక ఈ రూమ్ ని క్లీన్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేసిన భయ్య. మొత్తం రూమ్ ని మొత్తం క్లీన్ అయితే చేయాలి. ఇక ఫైనల్ గా రూమ్ లో ఉన్న చెత్త మొత్తం క్లియర్ చేసేసి మొత్తం క్లీన్ అయితే చేసేసిన రూమ్ ని. ఇంకా రూమ్ ని మొత్తం వాష్ అయితే చేసేసిన. ఇక ఈ రూమ్ ని ఆఫీస్ సెటప్ లో కన్వర్ట్ చేయాలంటే వాల్ స్టిక్కర్స్ కింద మ్యాట్ ప్లస్ లైటింగ్ అవన్నీ అయితే పెట్టాలి. రేపైతే అవి మొత్తం అయితే చేస్తా. డే 14 లో కలుద్దాం గాయస్.